హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను మనం నోని ఫ్రూట్ జ్యూస్ అయితే ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కదా. దీన్ని అయితే మనం ఎలా ఫర్మెంటేషన్ చేసాం ఏంటో మనం ముందుగా అయితే ఒక వీడియో పెట్టాం. ఇప్పుడు ఆ జ్యూస్ని అయితే మనం ఇప్పుడు తాగబోతున్నాను. మార్నింగే ఎంటీ స్టమక్తో అయితే నేను తాగబోతున్నాను అనమాట. సో ఎలా తాగుతున్నానో ఏంటి అనేది మీరు చూసేయండి. ఇదేనండి మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి హోమ్ మేడ్ నోని ఫ్రూట్ జ్యూస్ అండి. సో ఇదైతే మనం తయారు చేసి 1.5 month 2 months అయిపోతుంది దగ్గర. నేను రోజు కొంచెం తాగుతున్నాను. నాకు వీడియో పెట్టడానికి అయితే టైం కుదరలేదు. ఇప్పుడు దానికి టైం కుదిరింది కాబట్టి చేస్తున్నాను. ఇదిగో చూడండి, ఇక్కడైతే జ్యూస్ ఫామ్ అయింది కదా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎలా తీసుకుంటున్నానో చూసేద్దాం. సో ముందుగా అయితే ఒక స్పూను నోని ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటున్నానండి. జస్ట్ ఒక స్పూను నోని ఫ్రూట్ జ్యూస్, అలాగే ఒక స్పూను నిమ్మరసం. మీరు కలిగినంత పులుపండి, ఇంతే వేసుకోవాలని రూల్ అయితే లేదు. మీరు తక్కువ పులుపు తాగితే తక్కువ తీసుకోండి. సో ఇప్పుడు ఇందులోకి నేను ఇప్పుడు ఈ గ్లాస్ ఫుల్గా అయితే వాటర్ మిక్స్ చేసుకుంటున్నాను. అలాగే తేనె, ఇది కూడా మీరు తాగగలిగినంత స్వీట్ అండి. ఇంతే వేసుకోవాలన్నైతే రూల్ అయితే లేదు. మీరు ఎంత స్వీట్ తాగగలుగుతారో అంత స్వీటు. నేనైతే 1 చెంచా స్వీట్ అయితే వేసుకుంటున్నాను. నేను స్వీట్ ఎక్కువ తాగనండి, అందుకని 1 చెంచా తేనె వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తీసేసుకోవడమే. ఇప్పుడు ఈ జ్యూస్ని నేను తీసుకుంటాను. మార్నింగ్ ఇలా పెరటి తోటలో చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి. చూడండి, సో నేనైతే నోని ఫ్రూట్ జ్యూస్ తాగేస్తున్నాను. అంతే అండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నోని ఫ్రూట్ జ్యూస్ని మీరు కూడా స్వీకరించి మీ హెల్త్ని బాగా చేసుకుని షుగరు, బీపీ, థైరాయిడ్, అలాగే జాయింట్ పెయిన్స్ వీటన్నిటిని కూడా మనము నివారించుకోవచ్చు అనమాట. ఓకేనా, బాయ్.